ప్రజెంట్ పెట్రోల్ బంక్లో స్టే చేసిగా బయటకు వెళ్తాం. లేదు బీచ్ విజిట్ చేసేసి వెళ్తాం. నిన్న అరౌండ్గా ఎంత తిరిగిందో బండి అయితే కోల్డ్ స్టార్ట్ చేసేస్తాం. మొన్న అయితే 190 తిరిగింది, మరి నిన్న వచ్చేసి 15 అంటే దాంట్లో మైనస్ 190 225 తిరిగింది నిన్న ఓన్లీ. నిన్న బాగా స్టార్ట్ అయిపోయింది. ఇదిగో స్టార్ట్ అయిపోయింది రైడ్గా, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. డైరెక్ట్ విజయవాడ అంటున్నారు, అంటే వెళ్ళే దారిలో విజిట్ చేసే ప్లేసెస్ ఉంటే అలా విజిట్ చేసేసి వెళ్ళిపోతుంది. డే 3 కూడా స్టార్ట్ అయిపోతుంది బంక్ నుంచి. చూస్తున్నాం. ఎయిర్ అయితే పట్టించుకోమకండి. ఎయిర్ అయితే మొత్తం అక్కడ స్విమ్మింగ్ చేసిన కానీ ఫ్రెష్ అవ్వలేదు మంచిగా. నార్మల్గా అట్లా వాటర్ వాష్ చేసిన కానీ సెట్ అవ్వలేదు అది. మనైతే ఇప్పుడు కాకినాడ పోర్ట్ దగ్గర ఉన్నాం. బీచ్ పోర్టు కాదు లేదు, అది కాదు అక్కడ ఉంది. ఇక్కడ ఫిషెస్ ఇట్లా అమ్ముతారు కదా టైప్ ఆఫ్. మీకు ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తా, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇంకా అది పోర్టు అంటే మనకి ఎలా చేయరు మనల్ని. బాగుంటుంది, చాలా బాగుంది. మార్నింగ్ కాబట్టి అంత అవ్వట్లేదు, ఆఫ్టర్నూన్ అలా వస్తే మాత్రం చాలా క్లియర్గా అవ్వదు. బోట్ వస్తుంది చూడండి. కాకినాడ ఎంతైనా నేను ఎక్స్పెక్ట్ చేసిన కన్నా చాలా ఎక్కువ ఉంది, చాలా పెద్దగా ఉంది సిటీ. బీచ్ సైడ్ వ్యూ చూసుకుంటే ఇక రాల్స్, అదే రాళ్ళు ఉన్నాయి. ఫోటో తీసాకి ర్యాంప్ ఉంటాయి. మా ఊరు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తూనే ఉండు. హ్యాంగ్ ఉంది, వేరే ఉంది అసలు. ఏంటండి అలా మాట్లాడేస్తున్నారు, వేరే కదండి. అదంటే ఇక్కడ వచ్చిన కానీ జనం ఉంది సైడ్. ఇక్కడికి ఇక చేపలు తెచ్చేసి ఇక ఇక్కడ సిటీ లోనికి ఎంట్రీ అయ్యి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేపలు చూపిస్తాను మీకు. తక్కువ రేటు 100 రూపీస్ అంట సముద్ర చేప. దాని మీద అంత ఐడియా లేదు, మీకేం తెలిస్తే కామెంట్ చేయండి, చూపిస్తాను. ఐస్ అయితే నింపుతున్నారు ఇంట్లోకి. ఐస్ అయితే నింపుతున్నారు బోట్లోకి, ఎందుకంటే వీళ్ళు 3-4 days దాకా రాదు. అది నింపుకొని ఐస్లో వేసేసి ఐస్లో ఉంటే ఇక 3 days 4 days పైనే కావుతాయి. అలా మెయింటైన్ చేసుకుంటూ దగ్గర నుంచి అవ్వబడుతుంది. ఇప్పుడు పోర్ట్ మొత్తం పోర్ట్ ఏరియా. ఇటు మొత్తం బోట్లు అలా 3 daysకి 1 monthకి వెళ్ళి ఫిషెస్ తెచ్చుకొని అమ్మేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్స్పోర్ట్ చేస్తాడు. అవే 100 రూపీస్ ట్రాన్స్పోర్టింగ్ ఇది మొత్తం. పైన ఆకాశాలు ఉంటాయి అయ్యాయి. డిఫరెంట్ షాప్స్ తెస్తున్నారు. బోట్స్ వెళ్తే 1 month అలా కూడా రావాలి. 1 month అలా టైం పట్టిందంట. కొన్ని బోట్స్ తక్కువ వస్తాయి. డిఫరెంట్ బుల్ల నష్టం. మీకేనా నేమ్ చూస్తే కామెంట్ చేస్తాను. మన వెహికల్స్ అయితే సముద్రం పక్కన పెట్టేసాం. వ్యూ ఇట్లా ఉన్నాయి. దగ్గర తీసుకెళ్ళిపోయినాం. రోడ్డు ఉంది కానీ నల్లొద్దంటారు పెద్దోళ్ళు, కానీ మనం చూడండి ఇంకా కుప్పలు ఉన్నాయి చేపలు. ఎలా ఉందో చూద్దాం. అలా నడితే ఎలా వచ్చాడో బోట్లో
షేరింగ్ ఎండ్ ప్లేస్. ఇంకా ఇప్పుడైతే మామూలు లేదు బట్ లోనికి వచ్చాం మనం. ఇది గోడౌన్ టైప్ అనుకుంటా. ఇక్కడ షాపులో గోడౌన్ టైపే ఉంది మరి. గోడౌన్ టైప్ ఇంకా వాళ్ళకి వాళ్ళ బాక్సెస్లో పెట్టేసుకొని ట్రాన్స్పోర్టింగ్ కానీ అవన్నీ చూసుకుంటే బాగుంది. ఇంకా చేపలు కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి మన మీద విజయవాడ మీద కంపేర్ చేస్తే. విజయవాడలో ప్రాన్స్ 250 అయితే 2 కేజీ 3 కేజీ కాబట్టి 250 రూపీస్ ప్రాన్స్. అలా అయిపోయింది. ఇక ఇప్పుడే తీసుకున్నారు అన్నలు. కాకినాడ బీచ్ స్టార్టింగ్ పాయింట్. కాకినాడ బీచ్ అది అక్కడ బ్రిడ్జ్ ఉంది చూడండి ఒకసారి. ఆ బ్రిడ్జ్లో బాగుంటుంది. రిసార్ట్స్లో ఉందంటున్నారు మరి చూడాలి. దానికైనా ప్రైజ్ పెట్టారా పెట్టలేదా అని. ఇదైతే మార్నింగే ఫుల్ క్రౌడ్తో ఉంది. మనకు ఆనర్ లేదు. స్టడీ మనిషి మార్నింగ్ ఎంత ఉన్నారంటే ఇక ఈవినింగ్ వస్తే మామూలు ఉండదు. బైక్ అయితే చాలా మంది దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. క్లీన్ చేశారు జార్లేదు. ఇట్లా ఓన్లీ సంక్రాంతి కాలం చేస్తారు. అసలు మార్నింగే వెనక్కి అంతా చెప్తాడు ముందు బైక్లో. ఫైనల్ అయితే ఇక్కడ ఆఫీస్ మార్నింగ్ ఇంత క్రౌడ్ అన్నారు అసలు. ఫుల్ క్రౌడ్. కూర్చోడానికి సెట్టింగ్స్ కూడా వేస్తారు అంటే చిల్ అవుతాయి. అక్కడ కూర్చొని అలా బీచ్ వ్యూ చూసుకుంటూ సెక్టర్స్ అవ్వలేదు. చిన్న యాక్టివిటీస్ అయితే ఉన్నాయి మరి. అంటే చిన్న బోట్ ఉంది అంత వాటర్లో. ఇటలు ఇవి కూడా ఉన్నాయి. మరి సెకండ్ బీచ్ అయితే ఉన్నాయి. చాలా అయితే చాలా చిన్నగా వస్తుంది. అంటే 50 కొట్టినట్టు ఉన్నాయి. సైడ్ మనం ఇంతకు రీసెంట్లీ బ్యాక్ బీచెస్ తీసుకొస్తే మాత్రం చాలా పెద్దగా వచ్చినాయి వాళ్ళలో. ఇక్కడైతే మరి ఎందుకు ఆడ కోర్టు కడుతున్నారని చెప్పి ఏదో ఫ్రంట్ ఏదో వేస్తారని తెలిసింది. దానివల్ల మేబీ ఏదో అలా చూడండి మీరే. చాలా చూసారా చాలా చిన్న స్పీడ్గా నిదానంగా వస్తుంది. బ్యాక్ కెమెరా పెట్టేసాను. కళలో ఏ మాత్రం మీడియం పెద్దలు అయితే నార్మల్. ఇంకా రీసెంట్ మన బ్యాక్ బీచెస్ అంతా అయితే ఏది లేదు ఇది. కానీ క్రౌడ్ మాత్రం మార్నింగే చాలామంది వచ్చేసారు. ఇక్కడ తాంబేలు అయితే తాబేలు పడేస్తారు. పట్టించుకో మరి వచ్చేసింది బయట. ఇంకా ఇక్కడైతే మినీ ట్యాంకర్ ఉంది మరి వ్యూస్ అదే వ్యూస్ కోసం పెట్టారు చూస్తారు. అక్కడైతే ఫ్లైట్ ఉంది. ఎయిర్పోర్ట్స్ అనుకుంటున్నాను. వానికైతే ఎలా లేదు. లాంగ్ వ్యూ పెట్టి ఇలా ఉంది కాకినాడ బీచ్. ఓకేగా తర్వాత చూద్దాం. ఇక బాయ్. తీసినా అటు కూడా చూపి అట్లనే. రిసార్ట్స్లో ఉంది మరి ఎలా ఉందో లేదో తెలియదు. చరిత్రలో లేదు సెట్ స్పోర్ట్స్కి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాం. కాకినాడ కూడా రోడ్డు పక్కన బీచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సముద్రం వాటర్ సముద్రం అయితే స్టార్ట్ అయిపోయింది రోడ్డు పక్కన. చూడండి బీచ్ మాత్రం వేరే రోడ్డు వైపు కూడా ఒకసారి అట్లా ఆఫ్ పెట్టేసి మన వాళ్ళకి చూపించేద్దాం. చూడండి ఎలా ఉన్నాయో మ్యాప్. అందుకే ఉప్పాడ అంటారు. అంటే ఉప్పాడ కూడా
కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రూట్ ఇది. అదే మన ఉప్పెన మూవీ తీశారు కదా, అదే చూసేదా ఇలా ఉంటుంది. నాలుగు మీద చూపిస్తారు. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. మొత్తం సముద్రం ఇక పక్కనే రోడ్డు, అది రోడ్డు, ఇది సముద్రం. కాకినాడ నుంచి పడే రూట్ ఇది. చాలా ఫేవరెట్ ఉంటుంది చాలా మందికి, అంటే ఇటు సైడ్ చూడు మార్నింగే ఎంత ఇప్పుడు కలిసి 8:30 అలా అవుతుంటుంది. సో చాలామంది జనం వచ్చారు. మనైతే ఇప్పుడు ఉప్పాల దాటేసి ఫ్రెండ్ మరి ఏ ఊరు అంత ఐడియా లేదు, కానీ వ్యూ పాయింట్ బాగుంది. వ్యూ పాయింట్ కోసం పెట్టారు 90%. అంటే అలలు కూడా రావడం కోసం పెట్టేట్టున్నారు. సైడ్ నుంచి వ్యూ అయితే బాగుంటుంది. అలలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే మిడిల్లోకి వెళ్తున్నాగా కొంచెం అటు మీద కంపేర్ చేసుకుంటే, దానికోసం మీకు చూపిస్తాను. బ్యాక్ ఇది ఇటు అను అటు పక్క ఒకటి అంటే యూ షేప్ టైప్ పెట్టేస్తారు. అక్కడ బోట్స్ ఉన్నాయి, ఫిష్కి వెళ్ళేసి అదే చేప పడతాకి వెళ్ళొచ్చి మళ్ళీ అక్కడ షాప్స్కి తీసుకెళ్తారు. సైడ్ ఇంకా బోట్లు తిరుగుతూనే ఉన్నాయి. అలలు చూడండి చాలా పెద్దటి వస్తుంది, బాగుంది వ్యూ పాయింట్. అలలు చూసాను. చెప్పాలంటే ఇందాక ఇది కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రూట్లు మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. నేను బ్యాగ్ కూర్చుంటే తీసేవాడిని, కానీ బట్ డ్రైవింగ్ సీట్ మీద ఏం చేస్తాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం రావాల్సి వస్తున్నాయి. దానికోసం అయితే వ్యూస్ చాలా బాగుంటాయి. ఆల్రెడీ ట్రై చేశాను, బట్ కొన్ని చూడండి ఎలా కూడా. సైడ్ మాత్రం వ్యూ వేరే ఉంది అసలు. అంటే చేపలు పడుతున్నట్టున్నారు మరి, బట్ మనకు అంత ఐడియా లేదు. చాలా బాగుంది. కొంతమంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మరి ఎందుకు మరి కడుతున్నారు ఎందుకు మనకి అంత ఐడియా లేదు. నాకు తెలిసి ఇదే చేపలకి సంబంధించిన ఇది ఉండొచ్చు. మనకి అట్నుంచి వచ్చేస్తే అట్నుంచి ఫస్ట్ ట్రై చేసాము, అది ఇలాంటిదే, కానీ అక్కడి నుంచి వెళ్ళలేదు. అంటే బైక్స్ వెళ్ళలేవు ఇప్పుడు ఇక్కడికి, అక్కడ దాకే ఉంది బైక్స్ వెళ్ళో. అది కంపేర్ చేస్తే అటు నుంచి అక్కడ దాకా ఉన్నాయి వెళ్ళో. అదే అక్కడ ఉంది కదా అటు సైడ్, అక్కడి నుంచి ఇంత దూరం నడుచుకుంటూ రావాలంటే మామూలు విషయం కాదు అక్కడ దాకా. అందుకే కొంచెం రైట్ లెఫ్ట్ తిరిగేస్తే సైడ్ ఆడ పార్క్ చేసేసి బైక్స్ ఇటు సైడ్ వచ్చేసి ఇక వ్యూ చూడండి. రెండు సిమిలర్గా ఉన్నాయి, బాగుంది. మనం విజిట్ చేయాలి, చూడండి బాగుంది. అసలు అందరూ ఎన్ని డేస్కి వస్తారో మరి తెలీదు. పక్కనంది కాబట్టి ఎమ్మట్లే రావచ్చు. అక్కడ కాకినాడలో అయితే 1 month అంతా ఒక్కొక్కరు అమ్మో. కొంతమంది అయితే 2 days 3 days దాకా రారంట, కొంతమంది 1 month అలా పట్టిద్దంట. ఎండింగ్ పాయింట్ ఇది. ఇటు సైడ్ అటు సైడ్ అక్కడ దాకా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్. అయితే ఇక డైరెక్ట్ అట్లా పడేసి రాజమండ్రి అయితే వచ్చేసాం. అవుట్ఫిట్ చేంజ్ చేసుకుని ఒకటి ఇప్పుడు రాజమండ్రి ఫ్లైట్ ఇది ఎయిర్పోర్ట్ బాగుంది. ఫస్ట్ టైం వచ్చిన నేనైతే. చూడండి అంత కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు. ఎయిర్పోర్ట్ మొత్తం బాగానే ఉంది, క్రష్ ఎయిర్పోర్ట్ మొత్తం అయితే. మేము ట్రై చేసాం, బట్ వాళ్ళకి అయితే వెళ్ళలేదంట, ఓన్లీ ప్యాసింజర్స్ అంట. బయట నుంచి చూసి వచ్చిన దానికైనా సాటిస్ఫై. ఇదే మనం రాజమండ్రి వచ్చాం కదా, రాజమండ్రి వచ్చి గోదావరి గడిపోతే బ్రిడ్జెస్, బైక్స్ అండ్ డ్రైవర్ బ్రిడ్జ్ అయితే ప్రజెంట్ అయితే ఇటు సైడు బాగుంటుంది, అటు సైడు కానీ ఆపేసారు. అదే కృష్ణుడి బొమ్మ ఉంటుంది కదా, అది ఆపేసారు ఎందుకే మరి. గోదావరి రివర్ ఎంట్రీ
ఫైనల్లీ మనం విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసినాం. ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక సంక్రాంతి సీజన్ కదా, వచ్చిన వాళ్ళందరూ ఇక హైదరాబాద్ అట్లా వెళ్తుంటారు. అంటే జాబ్స్ పర్పస్ వాళ్ళు ఎక్కువ శాతం హైదరాబాద్లోనే ఉంటారు కదా మన తెలుగు మెంబర్స్. హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఇక వెస్ట్ బైపాస్ ఎక్కేసి ఇక గొల్లపూడిలో కట్ చేసేసుకొని ఇక హైదరాబాద్ రోడ్ ఎక్కేస్తారు. అందుకనే ఇక దీన్ని ఇట్లా వదిలేశారు. అంటే ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి గ్రీన్ఫీల్డ్ అనేది. అలా సంక్రాంతి సీజన్ కదా, అలా గొల్లపూడి దగ్గర దిగేసి ఇక హైదరాబాద్ రోడ్ ఎక్కేసి విజయవాడ వ్యూ అయితే చూడండి, లాంగ్ వ్యూ. మినిమం ఒక 5-10 కిలోమీటర్స్ అబ్బానే ఉంటుంది. ఎక్కడి నుంచి తీసినాం. ఫైనల్ మనం అయితే మన ఇంటికి కూడా రీచ్ అయిపోయాను. ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాం. అరౌండ్గా ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం మనం చూద్దాం. బ్యాక్ కెమెరా పెడతాను. మార్నింగ్ స్టార్ట్ చేసిపోతే 4:15 ఉంది. ఇప్పుడైతే 7:02 ఉంది కాబట్టి 287 కిలోమీటర్స్ వచ్చింది. గర్ల్ టు డే రైట్ కిలోమీటర్స్. ఆంధ్ర టూర్, మన ఆంధ్ర సంక్రాంతి టూర్కి అరౌండ్గా 702 కిలోమీటర్స్ వచ్చింది. మనం రైడ్ మొత్తం సక్సెస్ఫుల్గా రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ టూర్, ఆంధ్ర సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ టూర్.